వీధి కుక్కల సమస్య మీద సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా వీధి కుక్కల సమస్యలు, వాటి దాడులు, గాయపడుతున్నటువంటి ఘటనలు, రేబీస్ వ్యాధి వచ్చి చనిపోతున్నటువంటి సంఘటనలు, ఈ సమస్య తీవ్రంగా పెరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని వివిధ ఆదేశాలు ఇప్పటికీ జారీ చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలని ఫిజికల్గా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. వీటన్నిటినీ అధ్యయనం పరిశీలన చేసిన తర్వాత ఈరోజు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అందులో ప్రధానంగా చెప్పింది స్కూళ్ళు, హాస్పిటల్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ అన్నిటిలో కూడా అక్కడ వీధి కుక్కలు కనపడకుండా చేయాలి. 2 వారాల్లో ఈ పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్న వీధి కుక్కలన్నిటిని అక్కడి నుంచి తరలించాలి. వాటికి స్టెరిలైజేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత వాటిని తీసుకుపోయి వేరే ప్లేసుల్లో అక్కడ వదలాలి. తిరిగి మళ్ళీ అదే ప్లేస్లో వదిలే పద్ధతి చేయకూడదు. అంటే వీధి కుక్కల్ని ఏ స్కూళ్ళు, హాస్పిటల్ నుంచి తీసుకెళ్తున్నారో మళ్ళీ తిరిగి అక్కడికే తీసుకొచ్చి వదిలే పద్ధతిని చేయకూడదు అని చెప్పింది. దానివల్ల సమస్య తిరిగి మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి పబ్లిక్ ప్రదేశాలని కాపాడాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి. అందుకని మీరు వాటికి స్టెరిలైజ్ చేసి లేదంటే వ్యాక్సినేషన్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలే పద్ధతి చేయడం ద్వారా వాటిని మనం నివారించిన వాళ్ళం కాము. కాబట్టి వాటిని దూర ప్రాంతాల్లోకి తీసుకెళ్ళి వదిలేయాలని చెప్పింది. ఇంతేకాకుండా వీటిని పర్యవేక్షణ నిరంతరంగా జరగాలి. దీనికి అవసరమైతే ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఆ నోడల్ ఆఫీసర్ ఈ పర్యవేక్షణ పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజలకు రక్షణ కలిగే పద్ధతుల్లో అక్కడ వీధి కుక్కలు లేకుండా చేయడం అనే దానికోసం కావాల్సిన చర్యలను తీసుకునేందుకోసం ఒక నోడల్ ఆఫీసర్ దీన్ని పర్యవేక్షణ చేయాలని చెప్పింది. అంతేకాకుండా ఈ పబ్లిక్ ప్రదేశాలకి వాటిలో అక్కడ అసలు వీధి కుక్కలు ప్రవేశించకుండా, అవి రాకుండా కావాల్సిన నివారణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పింది. అవసరమైతే ఆ ప్రదేశాలన్నిటికీ కాంపౌండ్ వాల్స్ నిర్మించడం లాంటివి పద్ధతులు, వాటికి రక్షణ, ప్రజలకు రక్షణ, సెక్యూరిటీ కల్పించే పద్ధతిలో చేయాల్సిందని చెప్పింది. దాంతోపాటు నేషనల్ హైవేస్ మీద రకరకాల జంతువులన్నీ హైవేస్ మీదకి వస్తున్నాయి. వాటి రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యలన్నీ తీసుకోవాలి, వీటి మీద నోడల్ అధికారి పర్యవేక్షణ చేయాలి, కోర్టుకి వీటికి సంబంధించిన రిపోర్ట్ని రెగ్యులర్గా కోర్టుకి 3 నెలలకు ఒకసారి అందించాలి. ఈ చర్యలన్నీ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టంగా చెప్పింది. అంటే సుప్రీంకోర్టు మొదటి నుంచి కూడా వీధి కుక్కల సమస్య దేశంలో తీవ్రంగా పెరుగుతున్న అంశాన్ని పరిగణ తీసుకుంది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే 8 వీక్స్లో కంప్లీట్గా ఎక్కడ రోడ్ల మీద, స్ట్రీట్స్లో ఎక్కడ కూడా ఈ డాగ్స్ కనపడొద్దు, వీటన్నిటి సిటీ బయటకు తరలించండి అని చెప్పి మొదట ఆదేశాలు జారీ చేసింది. సో 8 వారాల్లో ఎక్కడో క్యాంపులో పెట్టాలని చెప్పింది. ఆ తర్వాత దాన్ని సవరించి మరికొన్ని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లో అన్నిటి తరలించడం సాధ్యం కాదు. రెండవది, తరలించడం కాదు, ప్రమాదకరంగా ఉండి నిరంతరం ప్రజల్ని కరుస్తున్నటువంటి వీధి డాగ్స్ని మాత్రం క్యాంపులకు తరలించాలి. మిగతా వాటికి స్టెరిలైజ్ చేసి అదే రకంగా వ్యాక్సినేషన్ ఇచ్చి అదే ప్రదేశంలో వదిలించమని చెప్పి తర్వాత సవరించిన ఆర్డర్ చెప్పింది. ఈరోజు పబ్లిక్ ప్రదేశాల్లో వాటిని ఉంచడానికి వీల్లేదు అని చెప్పింది. అంటే స్కూళ్ళు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఇట్లాంటి పబ్లిక్ ప్రదేశాలని చెప్పింది. అందుకని సవరించిన ఆదేశాలని ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా ఉందనే విషయం అర్థమవుతుంది. చీఫ్ సెక్రటరీలు, ఒక తెలంగాణ, వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీలు తప్ప ఎవరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదు. దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అందరు చీఫ్ సెక్రటరీలు ఫిజికల్గా రండి సుప్రీంకోర్టుకి, మీరందరూ వస్తే మీతో నేను అవసరమైతే ఆడిటోరియంలోనే కోర్టు నడుపుతాం, అంతేగాని ఈ సమస్యని మేము చెప్తాం, మీరు ఏమీ పట్టించుకున్నట్టుగా వదిలేస్తే దీనికి అర్థం లేకుండా పోతుంది అని చెప్పింది. ఆ తర్వాత ఈరోజు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఈ ఆదేశాల ద్వారా ప్రజలకు సుప్రీంకోర్టు సందేశం ఇచ్చింది, ప్రభుత్వాలకు సందేశం ఇచ్చింది. ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఇట్లాంటి స్ట్రీట్ డాగ్స్ వల్ల జరుగుతున్న ప్రమాదాలు, ప్రపంచంలో ఈరోజు రేబీస్ వ్యాధి అత్యధికంగా సోకి చనిపోతున్న దేశం ఇండియా. ప్రపంచంలో మన పరువు పోతుందని చెప్పింది సుప్రీంకోర్టు. ఈ రకంగా వీధి కుక్కల వల్ల జనం చనిపోతున్నారంటే జంతు ప్రేమికుల సంఘాల మీద కూడా తీవ్ర స్వరంతో హెచ్చరించింది. వాళ్ళు అడ్డుపడితే వదిలిపెట్టొద్దు అని చెప్పింది. వాళ్ళకు మనుషుల
ప్రాణాల కంటే వీధి కుక్కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అని చెప్పి ప్రశ్నించింది. ఈ రకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రజల రక్షణకి, వీధి కుక్కల్ని నియంత్రించడానికి, వాటి పెరగకుండా ఉండడానికి, వాటిని ఆ రకంగా వాటి సంఖ్య పెరగకుండా ఉండడానికి కావాల్సిన స్టెరిలైజేషన్, ప్రత్యేకంగా ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ని పాటించాలి, వాటిని కంట్రోల్ చేసే రూల్స్ని పాటించగలి, వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా రేబీస్ వ్యాధి సోకకుండా తీసుకోవాలని చెప్పింది. అందుకే ఈ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని వీటి అమలు చేయడం ద్వారా ప్రజల రక్షణ కలగడానికి, వీధి కుక్కలు నియంత్రించడానికి కొంతైనా ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు ఆ రకంగా ఈ చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.